ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 30 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండము 23, 24 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుండి 16 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు తండ్రి తన అద్భుతమైనటువంటి కృపా సామర్థ్యములను మీకు దయచేయునుగాక. మీరు చురుకైన వారిగా ఈ దినం నడిపించబడుటకు దేవుని ఆత్మ మీకు సహాయము చేయబోతున్నారు. ఈరోజు మీరు ధైర్యముతో ముందుకు సాగండి. ఆయన అందరికీ ఉపకారములు చేయు దేవుడు. ఎప్పుడు కూడా ఆయన మిమ్మల్ని దాటి వెళ్ళడు. ఆయన మీతోనే వచ్చుచూ ఉన్నాడు. మీరు ఎక్కడ ఆగితే ఆయన అక్కడ ఆగిపోతున్నాడు. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆయన కూర్చుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనలో మీరును, మీలో ఆయనయు ఉన్నారు. మనం దేవునితో ఏకమై ఉన్నాం కనుక ప్రభుతో మనకు ఇవ్వబడిన ఈ అద్భుతమైన బాంధవ్యం బట్టి మనం నిజంగా ఎంతో ధన్యులమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగమును చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకి అద్భుతమైన వాగ్దానం చేస్తున్నారు. ఆయన చెప్తున్నాడు, నా ప్రియ బిడ్డ, నాకు మొర్రపెట్టుము. నీవు నాకు మొర్రపెట్టినట్లయితే నేను నీకు ఉత్తరమిచ్చేదను అని చెబుతున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అని ఆయన చెబుతున్నాడంటే ఆయన జీవము గల దేవుడై ఉండాలి. ఆయన జీవం గల దేవుడు కనుకనే నేను నీకు ఉత్తరమిచ్చేదను అని ఆయన మనతో చెప్పగలడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంత అద్భుతమైనటువంటి వాగ్దానం ఆయన మీతో చేస్తున్నప్పుడు మీరు ఒకవేళ మౌనంగా ఉన్నట్లయితే, ఏమీ అడగకుండా మీరు స్తబ్దుగా ఉన్నట్లయితే నిజంగా ఆ నష్టం పూడ్చలేనంతగా ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆయన మనకిస్తున్నాడు. నాకు మొరపెట్టు, నేను నీకు జవాబిస్తాను, నేను నీతో మాట్లాడతాను, నేను నీ అవసరములను తీరుస్తాను. యెబేజు కూడా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించాడు. ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము, నా సరిహద్దులను విశాలపరచుము, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచుము, కీడు రాకుండా అందులో నుండి నన్ను తప్పించుము అని ఆయన ప్రార్థన చేసినప్పుడు అతడు మనవి చేసిన దానిని దేవుడు ఆయనకు దయచేసెను అని మనం చదువుతాం. మీరు 1 దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకోండి. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు, మన మొరలను వినే దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డ, అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలుగుదాం. మనం ఎందులోనూ నిరాశపడాల్సిన అవసరం లేదు. మీరు గనక ఆయనకు మొరపెట్టినట్లయితే నిశ్చయముగా మీరు జవాబుని పొందగలరు. ఒక సంఘంలో సండే స్కూల్ జరుగుతుంది. ఒక 10 మంది పిల్లలు ఆ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి అడవిలో ఆడుకోవడానికి వెళ్ళారు.
ఆ ఊరు కొంచెం అడవికి దగ్గరగా ఉంటుంది. ఈ పిల్లలందరూ కూడా సెలవులు వచ్చాయి కదా అని ఆడుకుంటూ ఆ అరణ్యం లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా కన్నులెత్తు చూశారు. వారు ఎక్కడున్నారో వారికి అర్థం కావట్లేదు. అందులో 13 సంవత్సరాల ఒక పాప ఉన్నది. మిగతా 9 మంది పిల్లలు చిన్నవారు. వారందరూ ఏడుస్తున్నారు. ఇంటికి దారి ఎలాగో అర్థం కావట్లేదు. చీకటి పడుతుంది. అలాంటి సమయంలో వాళ్ళందరూ ఏడుస్తుండగా ఈ పాప అన్నది, పిల్లలు మీరేమీ అడవద్దు. మనం పోయిన వారం సండే స్కూల్లో మన మేడం గారు చెప్పారు కదా, మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు జవాబిస్తాడని చెప్పారు కదా, కాబట్టి మనమందరం చేతులు పట్టుకొని ప్రార్థించుదాం అని ఆ పిల్లలతో చెప్పింది. పిల్లలందరూ కూడా సరే అని వారు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మా ఇంటికి దారి మాకు తెలియట్లేదు, మేము మా ఇంటికి వెళ్ళాలి, చీకటి పడుతుంది, మాకు సహాయం చేయవా అని ఆ అమాయకులైనటువంటి ఆ చిన్నపిల్లలు ప్రార్థన చేస్తున్నారు. ఈలోపు కళ్ళు తెరి చూసేసరికి పక్కన అల్లంత దూరంలో ఒక రంగురంగుల పక్షి వారికి కనిపించింది. ఈ ఇల్లు మర్చిపోయారు. ఆ పక్షిని చూసి దాన్ని పట్టుకోవడానికి ఈ 10 మంది పిల్లలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పక్షి దొరికినట్టే దొరికి చెంగుమని ఎగిరి ఇంకొక కొమ్మ మీద వాలుతుంది. మరలా అక్కడికి వెళ్ళారు. మళ్ళీ దాన్ని పట్టుకొని పోయారు. అది ఎగిరి ఇంకొక చెట్టు మీద వాలుతుంది. అలా వారు వెళ్ళడం, ఆ చిన్న పక్షి ఎగరడం, ఇంకొక చెట్టు మీద రాలడం, ఇలా ఎన్నో మార్లు జరిగింది. ఈ పిల్లలందరూ కూడా విసిగిపోయారు. ఈసారి ఎలాగైనా ఆ పక్షిని మనం పట్టుకొని తీరాలి అని చెప్పి ఆ పిల్లలందరూ ఆ పక్షి ఉన్నటువంటి ఆ చెట్టు చుట్టూ చేరారు. దేవుని బిడ్డలారా, ఈలోపు ఆ పక్షి చెంగున ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోయింది. మరలా ఆ పక్షి కనపడలేదు. ఈ పిల్లలు అలా పైకి చూస్తూ అది కనిపించకపోయేసరికి వారందరూ తలలు వంచి పక్కకు తిరిగి చూశారు. ఇంకేముంది, వారు తమ ఇంటికి వచ్చేశారు. దేవుడు ఆ పసిపిల్లల ప్రార్థన విని ఒక పక్షిని పంపి ఆ పక్షి మీద వారి దృష్టి మరల్చి ఆ పక్షి వారి ఇంటి వైపే సాగి వెళ్ళేటట్టుగా ఆయన చేసి, ఆ విధంగా చిన్న బిడ్డల ప్రార్థన ఆలకించి వారిని తమ గృహాలకి చేర్చడం జరిగింది. ఎంత గొప్ప అద్భుతం! ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించండి. తప్పకుండా ఒక జవాబుని ఆయన మీకు ఇస్తారు. అద్భుత రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన సహాయాన్ని మీరు పొందుతారు. ఎందుకంటే నువ్వు మోకరించి ప్రార్థిస్తున్నటువంటి దేవుడు జీవము గల దేవుడు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు నాతో, మా అందరితో ఎంతో స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు. ఈ ఉదయకాలం మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. వారు ప్రార్థించుచుండగా వారి మొర్ర మీరు ఆలకించండి. వారికి మీరు జవాబును దయచేయండి. ఏ విషయమై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నారో ఆ మనవిని మీరు ఆలకించి జవాబును దయచేసి మీరు వర్ధల చేయమని అడుగుచుంటున్నాను. కృపాక్షేమములతో నింపి బలపరిచి వర్ధల చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.